హలో అండి. వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో డీఎడ్ సెకండ్ ఇయర్‌కి సంబంధించిన పేపర్ 1 ఎడ్యుకేషన్ ఇన్ కాంటెంపరరీ ఇండియన్ సొసైటీలో వెరీ షార్ట్ క్వెషన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇది మన 19th వెరీ షార్ట్ క్వెషన్. క్వెషన్ చూడండి. వాట్ ఈస్ ఉపనయన రిచువల్? ఓకేనా. వాట్ ఈస్ ఉపనయన రిచువల్? ఉపనయన రిచువల్ అంటే ఏంది అని అడుగుతున్నారు. ఉపనయన రిచువల్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సెరిమనీ దట్ మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ ద చైల్డ్స్ ఫార్మల్ ఎడ్యుకేషన్. అంటే ఇప్పుడు ఇది వేదిక్ పీరియడ్‌లో వేదిక్ పీరియడ్ కాదు కానీ సమ్ బుద్ధిజం ఆర్ జైనిజం ఏదో నాకు కూడా అంత గుర్తులేదు కానీ వాళ్ళ టైంలో ఎట్లా ఉంటుండనంటే ఈ సెరిమనీ చేస్తుండనమాట. సెరిమనీ చేసి తర్వాత ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉంటుండే. ఇప్పుడు ఇస్లామిక్ ఎడ్యుకేషన్‌లో బిస్మిల్లా సెరిమనీ ఎట్లానో వీళ్ళ దాంట్లో అట్లా ఉపనయన రిచువల్ జరుగుతుండే. ద వర్డ్ ఉపనయన మీన్స్ టు బ్రింగ్ క్లోజర్ ఆర్ టు మేక్ ఆర్ టు టేక్ నియర్ ద టీచర్. ఓకేనా. టు బ్రింగ్ క్లోజర్ టు ద టీచర్ ఆర్ టు టేక్ నియర్ ద టీచర్. దీని మీనింగ్ ఉపనయన మీనింగ్. ఓకేనా. ద సెరమనీ వాజ్ పర్ఫార్మ్డ్ బిఫోర్ ద చైల్డ్ జాయిన్ ద గురు ఫర్ ఎడ్యుకేషన్. అంటే ఒక చైల్డ్ వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళి ఫార్మల్ ఎడ్యుకేషన్ తీసుకునే ముందు ఈ సెరమనీని చేసుకునేవాళ్ళు. ఓకేనా. ఇట్ వాస్ జనరల్లీ పర్ఫార్మ్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 8 ఫర్ బ్రాహ్మిన్స్, 11 ఫర్ క్షత్రియాస్ అండ్ 12 ఫర్ వైశ్యాస్. ఓకేనా. అప్పుడు 3 వర్గాల వాళ్ళు ఉండేనమాట. ఫస్ట్ ఏమో బ్రాహ్మిన్స్, వీళ్ళు చాలా హయ్యర్ క్లాస్ లెక్క. నెక్స్ట్ ఏమో క్షత్రియాస్. ఓకేనా. వాళ్ళ తర్వాత లాస్ట్‌గా వైశ్యాస్. ఓకేనా. బ్రాహ్మిన్స్ వాళ్ళేమో 8 ఇయర్స్‌కే ఈ ఉపనయన రిచువల్‌ని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. నెక్స్ట్ క్షత్రియాస్ అయితే 11 ఇయర్స్‌కి, ఇంకా వైశ్యాస్ అయితే 12 ఇయర్స్‌కి ఉపనయన సెరమనీ జరుపుకునేవాళ్ళు. ఓకేనా. ఇట్ మార్క్డ్ ద చిల్డ్రన్స్ ట్రాన్సిషన్ ఫ్రమ్ చైల్డ్‌హుడ్ టు స్టూడెంట్ లైఫ్. అంటే చైల్డ్‌హుడ్ నుండి ఒక ఫార్మల్ స్టూడెంట్‌గా వెళ్తున్నారు. ఆ ట్రాన్సిషన్‌ని ఎట్లా అంటే ఈ ఉపనయన సెరమనీ ద్వారా వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేవాళ్ళనమాట. ఓకేనా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తోని షేర్ చేసుకోండి. అట్లాగే ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.